మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాడు, కానీ మాట ఇచ్చాక ఇచ్చిన మాట ప్రకారం అన్నీ జరగాల్సిందే. జగన్ పాటించిన సూత్రం ఇదే. దొంగ మాటలతో పొత్తులతో గెలిచినంత ఈజీ కాదు మాట మీద నిలబడ్డం అంటే. ఇప్పుడు చంద్రబాబుకు అదే అర్థమవుతోంది. జగన్ ఇచ్చిన నవరత్నాలన్నీ అమలు చేశాడు. ఆయన తండ్రి నుంచే ఈ హామీలపై మాటల మీద నిలబడ్డం జగన్ అలవాటైంది. ఆయన రక్తంలోనే ఇది ఉంది. ఈ మాటలన్నది ఎవరో కాదు, స్వయాన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హోస్ట్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ. అవును, ఇది నిజం. ఏబిఎన్ వెంకటకృష్ణ చంద్రబాబు మీద అసలు నమ్మకమే లేదు. ఆయన హామీలు నెరవేరుస్తాడన్న ఆశ కూడా లేదు. అందుకే చాలా సందర్భాల్లో చంద్రబాబు ఫెయిల్యూర్ కు కారణాలను ఏకంగా ఏబిఎన్ లోనే చెప్పేశాడు. అదే సమయంలో జగన్ గొప్పతనాన్ని బయటపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ఎన్నికల హామీలు అమలు చేశాడు. అసలు ఇలా దేశంలోనే అంత తొందరగా హామీలను అమలు చేసిన ముఖ్యమంత్రి గతంలో ఎవరూ లేరు. అందరూ సీఎంలు తొలి సంతకం, రెండో సంతకం ఇలా చేశారు తప్పితే జగన్లా అమలు చేయలేదు. నవరత్నాలు అన్ని 6 నెలల్లోనే అమలు చేశారు జగన్ అంటూ పగోడైనా కూడా జగన్ చిత్తశుద్ధిపై ఏబిఎన్ వెంకటకృష్ణ పలికిన డైలాగులు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు హామీల అమలులో ఫెయిల్ అయ్యారని ఏబిఎన్ వెంకటకృష్ణ చెప్పకనే చెప్పారు. శత్రువు నోట జగన్ ఘనతను విన్నప్పుడు ఆ కిక్కే వేరు. ఇప్పుడు అదే కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతూనే ఎన్నికల హామీలను అసలు ఒక రకంగా చెప్పాలంటే అంత తొందరగా హామీలను అమల్లోకి తెచ్చిన ముఖ్యమంత్రి గతంలో ఎవరూ లేరు. ఏదో 1, 2 తొలి సంతకం, రెండో సంతకం ఇట్లా చేశారు తప్ప మొత్తం నవరత్నాలకు సంబంధించిన సంతకాలు 6 నెలల్లోనే చేసేసి